సార్ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చాను సార్ టెర్రాస్కి. ఈ థర్డ్ ఫ్లోర్కి వచ్చే కొద్దికే మీకు అర్థం సార్, ఈ పర్గోలా అంతా నీట్గా ప్లాస్టింగ్ చేసి ఫినిష్ చేశాం సార్. ఇక్కడ సెంటర్లో పాయింట్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఈ సెంటర్లో ఎలక్ట్రికల్ పాయింట్స్ సార్. ఈ లాస్ట్లో ఉండేటివి కూడా ఈ సెంటర్లో ఎలక్ట్రికల్ పాయింట్స్, ఇది హుక్స్. ఈ వర్క్ కంప్లీట్గా అయిపోయింది సార్. ఈ వర్క్ అయిపోయింది. ఈ బీమ్ మొత్తం మనం అనుకున్న విధంగా ప్లాస్టింగ్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ రూమ్కి విండోస్ ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ విండో పెట్టేశాము. డోర్ ఫ్రేమ్ వర్క్ అయిపోయింది సార్. ప్లాస్టింగ్ కూడా అయిపోయింది సార్. దీనికి వైరింగ్తో సహా చేసినాం సార్. వైరింగ్ వర్క్ కూడా అయిపోయింది సార్. ఇంక సెకండ్ ఫ్లోర్లో క్యూరింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత, థర్డ్ ఫ్లోర్లో క్యూరింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ రూమ్కి పట్టీ పెట్టి పెయింట్ వేసేసి టైల్స్ వేసి ఇది అయిపోతుంది సార్. ఇంక తర్వాత వచ్చి కామన్ బాత్రూమ్ సార్. బయట కామన్ బాత్రూమ్ మనం అనుకున్నట్టు దాలముందరం పెట్టేసాము. పైన బండలు లేపి పెట్టాం సార్. వెంటిలేటరు, ఇక్కడ వాటర్ లైన్ ప్రొవిజన్ పెట్టున్నాం సార్. దీనికి వెస్టర్ను యూరోపియన్ 2 పెట్టమన్నారు. దాన్ని కూడా ప్లాన్ చేసి దీన్ని పెడతాం సార్. ఇది రిగార్డింగ్ బాత్రూమ్ సార్. తర్వాత ఇంకా బయట ప్లేస్లోకి వస్తే, ఇది ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఇక్కడ కిచెన్ చేసుకోవాలి అనుకుంటే ఆ కిచెన్ లైన్కి కూడా ప్రొవిజన్ పెట్టేసినాం సార్. ఇది కిచెన్ లైన్కి ప్రొవిజన్. ఇక్కడ ట్యాపు, ఈ బయట నుంచి లైన్ కంటిన్యూటీ వస్తుంది. మీకు ఎక్కడ పాయింట్ కావాలంటే దానికి ఇది లైన్ పెట్టాము. మీరు కిచెన్ చేసుకుంటే ఫ్యూచర్లో విండో, దీనికి సంబంధించిన వర్క్ అంతా మీరు ఫర్దర్గా రేకులు వేసుకునే దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి పెట్టాం సార్. ఓవరాల్గా వర్క్ అయితే ఇది సార్. ఇప్పుడు మీకు ఆడ విండో కనిపించేది సౌత్ ఈస్ట్ కార్నర్ సార్. సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి వస్తే నిచ్చిన దీని పక్కన ఉండేది బాత్రూమ్ సార్. బయట పెట్టిండే బాత్రూము, ఈ పక్కన హెడ్ రూము. దానిపైన మీకు చెక్క కనిపిస్తూ ఉంటుంది. అది ఈరోజు నీళ్ళ ట్యాంక్కి స్లాబ్ వేసేసాము. ఇంక ఈ బయట పోత పని చేసేస్తే ఈ కనిపించే బిట్ ప్లాస్టింగ్ చేస్తే కంప్లీట్ పని అయిపోతుంది సార్. ఇంక మేజర్గా ఉండేది ఎలివేషన్ వర్క్ ఒక్కటే సార్. నమస్తే సార్, ఉంటాను సార్.